న్యూస్ వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం ముగిసింది. తిరుపతి ఎఫ్ఎస్ఎల్ టీమ్ కి సంబంధించిన 4 సభ్యులు, కడప వైద్య బృందం ముగ్గురితో పాటు అడిషనల్ ఎస్సీ, డీఎస్పీ సైతం హాజరయ్యారు. పులివెందుల తహసీల్దార్ విఆర్ఓల సమక్షంలో రంగన్న మృతదేహాన్ని బయటకు తీసి లయోలా పాలిటెక్నిక్ కాలేజీ దగ్గరలో రీపోస్ట్ మార్టం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు లైవ్ ద్వారా. దామోదర్, చెప్పండి, ఇటు వివేక హత్య కేసులో సాక్షి ఎవరైతే ఉన్నారో రంగన్నకి సంబంధించి ఇటు మళ్ళీ రీపోస్ట్ మార్టం నిర్వహించాలంటూ కూడా ఇటు నిర్ణయం తీసుకున్నారు. రీపోస్ట్ మార్టం కూడా జరిగిపోయింది. మరి దానికి సంబంధించి అసలు రిపోర్ట్స్ లో ఏం తెలియంది, దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చింది దామోదర్? ప్రసన్న, వైఎస్ వివేకానంద రెడ్డి గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్ గా ఉన్న రంగన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎవరైతే కీలక సాక్షిగా ఉన్నాడో రంగన్న 5వ తేదీ చనిపోయాడు. 5వ తేదీ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత అతని అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. తాజాగా అతని మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ రోజు రీపోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే తిరుపతికి సంబంధించిన ఎఫ్సిఎల్ టీమ్ తో పాటు అదేవిధంగా రిమ్స్ ఆసుపత్రికి సంబంధించి 3 వైద్యులు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన రీపోస్ట్ మార్టం కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఏదైతే నిపుణుల బృందం రంగన్న మృతదేహం నుంచి కొన్ని అవశేషాలు తీసుకొని ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో దానికి సంబంధించి అవశేషాలు శాంపిల్స్ తీసుకొని తిరుపతికి బయలుదేరారు. ఈ 15 రోజుల తర్వాత వీటి పైన పూర్తి స్థాయిలో నివేదిక వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన సాక్ష్యం రంగన్నది అని చెప్పవచ్చు. 164 కింద అతను ఇప్పటికే జమ్మలమడుగులోని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. తర్వాత వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇతని సాక్ష్యం అత్యంత కీలకంగా భావించారు. ఈ తరుణంలో ఇతని మరణం పైన అతని కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే అటు బీటెక్ రవి, అదేవిధంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా అనేక అనుమానాలు వెల్లువెత్తారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపైన చర్చ జరిగిన నేపథ్యంలో ఈ రోజు రీపోస్ట్ మార్టం జరిగింది. ఖచ్చితంగా ఏదైనా కుట్రకోణం, అతని మృతిలో కుట్రకోణం ఉంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇది అత్యంత కీలకమైన విషయంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ కేసుకు సంబంధించి సాక్షులుగానే అదేవిధంగా సంబంధం ఉన్నవారు కూడా 5గురు మరణించారని చెబుతున్న నేపథ్యంలో రంగన్న మృతి వెనక కానీ ఖచ్చితంగా ఏదైనా కుట్రకోణం ఉంది, ఆయనకు జరిగిన ట్రీట్మెంట్ లో ఏదైనా ఈ విధమైన పాయిజనింగ్ కానీ ఇతర ఏదైనా జరిగి ఉంటే మాత్రం దీనికి సంబంధించి మరింత వివాదంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు ప్రసన్న. మరోవైపు ఏదైతే ఈ ఫలితాలు రావడానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.